Hi friends, today's recipe is రాఖీ పౌర్ణమి స్పెషల్ ఇన్స్టాంట్ స్వీట్. దాని తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్లో 1 గ్లాస్ పప్పులను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1 గ్లాస్ షుగర్, ఇలాచీని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసి పచ్చిపాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. తరువాత పప్పుల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ ఎటువంటి గీ, ఆయిల్, స్టవ్ లేకుండా కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిండి ముద్దని 2 భాగాలుగా సపరేట్ చేయాలి. ఒక భాగంలో ఫుడ్ కలర్ని వేసి పిండి ముద్దకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. పిల్లలు సైతం చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కేవలం 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్ ఇది. గాజు గ్లాస్కి బటర్ పేపర్ లేదా నెయ్యిని వేసి బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. గాజు గ్లాస్లో రౌండ్గా చేసుకున్న పిండి ముద్దను పెట్టి స్పూన్తో నీట్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద రౌండ్గా చేసుకున్న కలర్ పిండి ముద్దను పెట్టి స్పూన్తో నీట్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ని 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత గాజు గ్లాస్ మీద ప్లేట్ని పెట్టి టర్న్ చేసి చేతితో ట్యాప్ చేయగానే ఈజీగా డీమోల్డ్ అవుతుంది. స్వీట్ మీద సిల్వర్ ఫాయిల్ని వేసి నైఫ్తో మనకిష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, రాఖీ పౌర్ణమి స్పెషల్ ఇన్స్టాంట్ స్వీట్ రెడీ. స్వీట్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.